శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 6వ విద్యా దేవతగా చిన్నమస్తాదేవి చాలా విలక్షణమైనటువంటి భీకరమైనటువంటి రూపాన్ని కలిగి ఉందని, ఆ రూపం ఎలా ఉంటుందో మనం ఇంతకు ముందు తెలుసుకుని ఉన్నాం కదా. ఇప్పుడు ఆ రౌద్ర రూపం, ఆ విలక్షణమైనటువంటి ఆ రూపం యొక్క నిజమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖండిత శిరస్సు, ఖండించబడినటువంటి శిరస్సు, అది కూడా స్వీయ ఖండిత శిరస్సు, తనకు తానుగానే ఖండించుకున్నటువంటి శిరస్సు. శిరస్సు అనేది అహాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ అహాన్ని జయించడం అనేటువంటి దానికి ప్రతీక ఖండిత శిరస్సు. శరీరం నుంచి మనస్సును వేరు చేసేటువంటి ప్రక్రియ ఇది. అంటే ఇక్కడ ముఖ్యంగా లైంగిక వాంఛలపై స్వీయ నియంత్రణకు ప్రతీకగా, లైంగిక శక్తి స్వరూపిణిగా అమ్మవారి ఈ రూపంగా దర్శనమిస్తోంది. సాధారణంగా పెద్దవాళ్ళకి, భగవంతునికి, గొప్ప గొప్ప వారందరికీ కూడా శిరస వందనము అంటాం. శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఎందుకు శిరస్సు వంచుతామంటే, నాలో ఉన్నటువంటి అహాన్నంతటినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతున్నాను అని. ఆ రకంగా వాళ్ళకి నమస్కరించడం ద్వారా, సేవించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అహాన్ని మనం జయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అది భావం. అమ్మవారు దాన్ని మనకి ఇక్కడ సూచిస్తూ వచ్చింది. అలా యోగులు యందు ఆ తల్లి చిన్న మస్తాగా దర్శనమిస్తుంది, వారి భావంలో ఉంటుంది. అంటే శీర్షము కపాలము రెండింటినీ వేరు చేయడం అనేటువంటి ఆ తల్లి యొక్క తత్వం. ఇది మనం గ్రహించాలి. ఆమె కృప పొందిన వారికి ఏమిటి ప్రయోజనం అంటే, ఆ కపాల భేది అనేటువంటి ఆ సిద్ధి అనేటువంటి వాళ్ళు పొందుతారు. ఆ శిరోభాగం ఉన్నటువంటి, ఆ పైన ఉన్నటువంటి అమృతనాడి తెరవబడి అది అనుభవైకమవుతుంది. అంటే ఆ తల్లిని అనుభూతి చెందగలరు. ఇంతకుముందు మనం అనుకున్నాం, గణపతి ముని ఆ తల్లిని ఆరాధించారని. ఆ తల్లిని ఆయన ఉపాసన చేసి కపాల మోక్షం పొందారు ఆయన. ఇక దిగంబరత్వం, తల్లి నగ్న రూపంతో దర్శనమిస్తుంది అనుకున్నాం కదా. ఆ దిగంబరత్వం అనేటువంటి మాయాతీతాన్ని సూచిస్తూ ఉంటుంది. మాయకు అతీతం అనేటువంటి నగ్నత్వం, అంటే దేహభ్రాంతికి అది దూరం చేస్తుంది. దేహభ్రాంతి ఉన్నప్పుడే ఈ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని అంతటినీ కూడా నాది నాది అని చెప్పి మనం భావన చేస్తూ దానికి సుఖానుభూతులు కలిగించాలి, ఇంద్రియానుభూతులు కలిగించాలని చెప్పి చాలా తపన పడుతూ ఉంటాం. దాన్ని చక్కగా అలంకరించాలంటాం, అందంగా ఉండాలని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ దేహ భ్రాంతిని తొలగించేటువంటిది అమ్మవారు. అది ఆ తల్లి యొక్క నగ్నత్వానికి ప్రతీక. ఇక శృంగార భంగిమలో ఉన్నటువంటి జంట, శృంగార భంగిమలో ఉన్నటువంటి జంటని సాధారణంగా రతి మన్మధులుగా భావన చేస్తూ ఉంటారు. ఆ శృంగారానికి వారిద్దరు కూడా ప్రతీక. కామకేళిలో ఉన్నటువంటి ఆ జంట పైన ఆ తల్లి నిలబడి ఉంది అంటే భావం ఏంటి అని అంటే, కామాన్ని జయించేటువంటి శక్తినిస్తోంది అని. అంటే వారిని అణిచివేస్తున్నట్టుగా తన పాదాలని ఆ జంటపై ఉంచింది ఆ తల్లి. కామకేళిలో శృంగార భంగిమలో ఉన్నటువంటి వారిపైన ఆ తల్లి తన పాదాలు మోపింది అంటే, మనలో ఉన్నటువంటి, అంటే ఆ తల్లిని ఎవరైతే సాధన చేస్తున్నారో, ఉపాసన చేస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ కామవాంఛలన్నిటినీ కూడా, ఆ శక్తి అంతటినీ కూడా ఆవిడ నిర్వీర్యం చేస్తుంది. కామవాంఛలు చెలరేయకుండా చేస్తుంది, అంటే నిష్కామతత్వాన్ని తెలియజేస్తుంది. ఇక 3 రక్తధారలు ఉన్నాయి అంటున్నాం. ఆ తల్లి ఖండిత శిరస్సును, తన శిరస్సును తానే ఖండించుకున్నటువంటి ఆ శిరస్సును ఎడమ చేతిలో పట్టుకుని ఉందిగా. ఆ తల్లి కంఠం నుంచి 3 రక్తధారలు పైకి ఎగజిమ్మబడి, ఆ తల్లికి ఇరువైపులా ఉన్నటువంటి చిలికత్తెలు ఇద్దరు వారి నోటిలోకి ఆ ధారలు వేడుతున్నాయి. మధ్యధార ఆ తల్లి ఖండిత శిరస్సు నోటిలోకి పడుతోంది అని చెప్పి మనం ఆ రూపాన్ని దర్శనం చేసుకున్నాం కదా. దీంట్లో ఒక తత్వం ఉంది. ఈ డాకిని వర్ణిని ఇద్దరు కూడా మనలో ఉన్నటువంటి ఇడా పింగళ నాడులకు ప్రతీకలు వారు.
ఇడా పింగళ నాడి ఈ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి. యోగ సాధన చేసేటువంటి వారికి, ప్రాణాయామం తెలిసినటువంటి వారికి, ముఖ్యంగా కుండలిని సాధన చేసేటువంటి వారికి ఈ నాడుల గురించినటువంటి ప్రత్యేకత తెలుస్తుంది. మనలో ఉన్నటువంటి 72,000 నాడులలో చాలా ముఖ్యమైనటువంటి నాడులు ఈ 3. ఇవి ఆ కుండలిని శక్తిని జాగృతం చేస్తున్నప్పుడు మూలాధారం నుంచి పైకి ఊర్ధ్వంగా అవి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇడా పింగళ నాడులు 2 కూడా ఆజ్ఞాచక్రం దగ్గర ఆగిపోతాయి. సుషుమ్నా నాడి మాత్రమే ఇంకా పైకి వెడుతుంది, సహస్రారం చేరుకుంటుంది. ఆ సహస్రారం చేరుకోవడం అనేటువంటి దానికి ప్రతీక ఏమిటి అంటే ఈ సుషుమ్న మస్తకానికి ఈ రెండిటికి కూడా సంబంధం ఏర్పడుతుంది అని, అంటే స్వాధీనమవుతుంది. మస్తకము, శిరస్సు, సహస్రారం సుషుమ్నకు స్వాధీనమవుతుంది. అంటే ఒక అనుభూతిది, కుండలిని శక్తి జాగృతమైంది అని చెప్పి. అదే విషయాన్ని అమ్మవారి రూపంలో ఖండిత శిరస్సు హస్తగతమైనట్టుగా దర్శనమిస్తుంది కదా, ఆ తల్లి చేతిలో పట్టుకుని ఉంది అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సుషుమ్నా నాడి అంటే మూలాధారం నుంచి వెన్నుముక ద్వారా శిరస్సు వరకు వ్యాపించి ఉందే, ఇదే పంచానాడి అనబడుతుంది. అలా శిరస్సును పొందిన పిదప శిరస్సు నుంచి అమృతనాడి అనే పేరుతో రొమ్ము వైపున ఉండే హృదయానికి వేలాడుతుంది. అందుకే అమ్మవారి యొక్క హృదయానికి ఒక నీలి కలువ కలిగి ఉన్నట్టుగా ఉంది అని మనం రూపంలో భావించుకున్నాం కదా. అలా ఇక్కడ అమ్మవారి యొక్క ఆ రూపంలో భీకరంగా రౌద్రంగా తోస్తున్నప్పటికీ కూడా ఆ రూపంలో ఎంత యోగ రహస్యం అనేటువంటిది ఉంది. ఇక అమ్మవారిని మనం వజ్ర వైరోచని అని అంటున్నాము, ప్రచండ చండిక అని కూడా తల్లిని ఆరాధన చేస్తుంటారు, పూజిస్తూ ఉంటారు అనుకున్నాం కదా. దాని వెనకాతలు కూడా ఒక అంతరార్థం అనేటువంటిది ఉంది. అమ్మవారికిను కాళీ మాతకి కూడా ఒక సారూప్యం అనేటువంటిది ఉంటుంది. సామాన్యంగా పరిణామాలను కల్పించేటువంటి ఒక విద్యుత్ శక్తి లాంటిది కాళీ. పరిణామాలను కల్పించేటువంటి అంటే కాలస్వరూపిణి కదా, కాళీ అంటే కాలస్వరూపిణి. అయితే వాటికి ఒక ఆయుధభూతం అనేటువంటి ఒకటి ఉండాలి కదా, విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి అనేటువంటి దాన్ని మనం అనుభూతి చెందాలంటే అది ఏదో ఒక రూపంగా ఉండాలి కదా. ఒక ఫ్యాన్ రూపంగాను, ఒక లైట్ రూపంగాను, ఏదో ఒకటి అలా ఉంటేనే దాన్ని మనం గమనించగలుగుతాం. ఇక్కడ ఇందులో విద్యుత్ శక్తి ఉంది అని చెప్పి, పవర్ ఉంది అని చెప్పి. అలా ఆయుధభూతమయ్యేటున్నటువంటి, ఇక ఆయుధ రూపంగా ఉన్నటువంటి శక్తి ఎవరు అంటే ఇక్కడ సాధన రూపంగా కనిపించేటువంటిది ఇక్కడ ఈ చిన్న మస్తాదేవి. వజ్ర వైరోచని అంటే అక్కడ అదే అర్థము. వైరోచనుడు అంటే ప్రభు, అది పరమాత్ముడు, పరబ్రహ్మ చైతన్య స్వరూపంగా మనం భావించిన, లేదా దేవతా గణాలన్నిటికీ కూడా ప్రభు అయినటువంటి ఇంద్రుడిగా భావించిన ఆయన ఆయుధం వజ్రం. అంటే ఆ ప్రభువు అంటే ఆ వైరోచనుడు, అతని యొక్క శక్తి వైరోచని అంటే ఇంద్రుడు అనుకుంటే ఇంద్రాణి, అందుకే వజ్ర వైరోచని అంటారు. అలా అమ్మవారు అంటే వజ్రం వలె ప్రకాశ స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు ప్రభు అయితే, ఆ ప్రకాశింపచేసేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ వజ్రం ఏదైతే ఉందో అది ఇంద్రాణి. ఈ తల్లిని ఇక్కడ మనం వజ్ర వైరోచనిగా అలా భావన చేస్తాం. అంటే ఒక సాధనా రూపంగా, ఒక శక్తి స్వరూపిణిగా చిన్నమస్తాదేవిని అలా భావన చేస్తూ వజ్ర వైరోచని అని చెప్పి అంటారు. బౌద్ధులు ఎక్కువగా బౌద్ధ మతంలో ఈ వజ్ర వైరోచని అనేటువంటి వ్యవహారంతో అమ్మవారిని వాళ్ళు ఆరాధించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని అనుగ్రహించేటువంటి వైరోచని, ఆ అర్థంతో ఉన్నటువంటి మంత్రం దీనికి ప్రమాణం. ఇక కాళీ, సుందరి, భువనేశ్వరి విద్యలకు అధిదేవత గౌరీ అంటాము కదా, ఆ గౌరీయే ఇంద్రాణి, ఆవిడే ప్రచండ చండిక కూడా. ఈ ప్రచండ చండిక అంటే యోగులయందు అంటే కుండల్ని జాగృతం చేసుకున్న సాధకులకు సుషుమ్నలో ప్రవహించే పంచానాడి అని అనుకున్నాం కదా, ఆ శక్తి ప్రచండ చండిక. అలా
అమ్మవారు చిన్నమస్తాదేవి, ప్రచండ చండిక లేదా వజ్ర వైరోచనిగా ముఖ్యంగా తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఇక్కడ తాంత్రిక పద్ధతులు అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి మంత్రాలు, నిర్దిష్టమైనటువంటి ఒక ఉపాసన ఇదంతా కూడా ఉంటుంది. పంచమాకారాలు, వామాచారం అనేటువంటిది కాదు. అయితే ఇది అందరికీ కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదని మనం అందరి దేవతల గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ ఈ అమ్మవారు చిన్నమస్తాదేవి యొక్క ఆలయాలంటూ, ప్రముఖమైనటువంటి ఆలయాలంటూ మనకి దక్షిణ భారతదేశంలో ఉండదు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఆ బౌద్ధుల ఆరాధనలు అంటే నేపాల్లోను, టిబెట్లోను ఈ తల్లికి సంబంధించినటువంటి ఉంటాయి. చిన్నమస్తాదేవిని మనసులో భావన చేసుకుని, అమ్మ కామాన్ని జయించేటువంటి, వాంఛలను జయించేటువంటి, దేహభ్రాంతిని జయించేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని నాకు ఇచ్చి యోగ మార్గంలో సరైనటువంటి పద్ధతిలో నన్ను నడిపించు తల్లి అని ఒకసారి మనం భావన చేసుకుని నమస్కరించుకుంటే సామాన్య మానవుడు ఇంతకన్నా ఉపాసన చేయవలసినటువంటి అవసరము లేదు.